బ్యారిస్టర్ పార్వతీశం 3వ భాగం. సాయంత్రం మట్టుకు ఒక మాట ఊళ్ళోకి పొలానికి వెళ్ళి వస్తూ ఉండేవాణ్ణి. ఉదయం సాయంకాలం ఎవరో ఒకరంటే ఒకరు కాదు, ఓ 10 మందికి తక్కువ కాకుండా వచ్చి కూర్చుని, బాబయ్య అక్కడి సంగతులేమన్నా చెప్పండి అనేవారు. రోజూ ఏం చెప్పను నా మొహం, చెప్పడానికేమీ లేదు దయచేయండి అని వాళ్లకు ఉత్సాహభంగం చేయడము ఇష్టముండేది కాదు నాకు. అందుకని ఏం చెప్పమంటావయ్యా, పోనీ మీరేమైనా అడిగితే దానికి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను అన్నాను. వెంటనే, అయితేనండి అక్కడ మీకు భోజనం ఎలాగండి, అక్కడేమన్నా మన ఒటేళ్లున్నాయా, లేకపోతే మీరే వండుకునేవారా, ఏం చేసేవారండి అన్నాడు ఒకతను. మన ఒటేళ్లూ లేవు, నేను వంటా చేసుకోలేదు, ఒక వంటావిడను మట్టుకు సంపాదించానన్నాను. ఏటేటేటే మనోరేనండి, బేమర్లేనటండే అన్నాడు. కాదు బాబూ, అంత అదృష్టమా నాయనా, మనోరూ కాదు బేమ్మర్లూ కాదు. ఇదిగో చూడు, ఎవరితోటి చెప్పకు, ఓ దొరసానమ్మనే సంపాదించాను అన్నాను. అయ్య బాబోయ్ బాబూ, భలే ఓరండే, అవునులేండి మీరు మట్టుకు దొరలాలేరా, అంచేత బాబూ నిజంగా దొరసానమ్మేనేటండే, భలే పనిచేశారండే, మన ఊళ్ళో పెద్ద పెద్ద కలగటేర్లకే దొరకదు గందా, మరి ఇట్టే పట్టేశారన్నమాట, భలే భలే మా దొడ్డమాట చెప్పారండి అంటూ కొంతసేపు వాళ్ళో వాడు నవ్వుకుంటూ ఉంటే పక్కవాళ్లు కూడా నవ్వుతూ, నిజంగా నిజమేనటండే అన్నాడో కుర్రవాడు. నిజంగా సత్యప్రమాణకంగా నిజమే, దొరసానే దొరికింది, అది ఎక్కువ కష్టపడకుండా ఖర్చు లేకుండానే దొరికింది. నేనున్నన్నాళ్ళు అక్కడ హాయిగా వేళకు ఇంత ఉడకేసి పడేసేది. ఇక్కడికొచ్చేటప్పుడు నాతోటి వస్తానంది కూడాను, తీసుకువద్దామనే అనుకున్నాను మీకందరికూ చూపించడానికి. తీరా తీసుకువస్తే మీరంతా మీ పనులు మానుకుని మా పనులు చేసుకోనివ్వకుండా ఆవిడనే చూస్తూ కూర్చుంటారని భయం వేసి తీసుకురాలేదు అన్నాను. అయ్యో అయ్యో ఎంత పనిచేశారండే, మా మంచి ఛాన్స్ పోగొట్టారు బాబూ అని వాళ్ళు వాపోయారు. ఒక్క మాట మేము కూడా ఆ అమ్మను చూసి సంతోషించేవాళ్లం గందా అన్నాడు ఎంతో ఆశాభంగమైనట్టు. మళ్ళీ ఇంకొకడందుకుని, అయితే మీరున్నన్నాళ్ళు ఒక్క మనిషేనండి లేకపోతే అని వాక్యం పూర్తి కాకుండానే, నా ప్రాణానికి ఒక్కతి చాలదా అన్నాను. చాలేదురో, మంచు వయసులో దొరలా ఉన్నారు, మీకేమండే అన్నాడు. నాకేమీ లేదు నీకు ఏమీ లేదు అని అంటూ ఉంటే ఇంకొకతనందుకుని, అయితే ఆవిడికి మన వంట వచ్చునాయండి అని లాయర్ ప్రశ్న వేశాడు. వాళ్ళు మన అన్నమే తింటారా అండి అని ఇంకొకటడిగాడు. తినరు బాబూ తినరు, మన అన్నం వాళ్లకు ఎలా దొరుకుతుంది, మన అన్నం మన పప్పు మన కూరలు చచ్చినా ఎన్ని జన్మలెత్తినా ఇక్కడ పుడితే తప్ప దొరకవు. అందుకని నేను కొంత శ్రమపడి కొత్త కోడలికి అన్నీ చెప్పినట్లుగానే ఆవిడకు నేను అన్నీ ఓపిగ్గా నేర్పాను. అంతేనా అండే అన్నాడొకడు. నాక్కావలసిందంతే, అదేదో నేర్చుకున్నంత నేర్చుకుని చేసి పెడుతుండేది. మన వాళ్లందరకూ అదే పద్ధతి. మేము అద్దెకి ఉన్న ఇంటివారే ఈ సహాయం చేస్తుండడం అలవాటు. మా ఇంటి యజమానురాలికి 2 పిల్లలు కూడాను అన్నాను. దానితో వాళ్ళ ఉత్సాహం తగ్గింది. అయితే మన భోజనానికి వాళ్ల భోజనానికి తేడా ఏమిటండి అని ఒక కుర్రవాడడిగాడు. మొదటి సంగతి, నాబోంట్లు శాకాహారులు కదా, వాళ్లందరూ ఆబాలగోపాలం మాంసాహారులే అన్నాను. అయితే ఆ చేత్తోటే చేసేదాండి మీకు అన్నాడొకతను. ఆ చేత్తోటి చేయక దానికోసం వేరే చెయ్యొకటి సంపాదించి వంకిని తగిలించి అవసరం వచ్చినప్పుడు చెయ్యి ఉపయోగిస్తుందనుకున్నావా అన్నాను. అందరూ నవ్వారు. ఆ కుర్రవాడు కొంచెం చిన్నబుచ్చుకున్నాడు. అయితే పొద్దున్నే లేచి మనకు మళ్ళీ స్నానంగట్రా చేస్తారండి అన్నాడింకొకతను. ప్రతివాళ్లూ చేస్తారని చెప్పడం కష్టం, అది చలిదేశం గదా, బయట చెరువుల్లోనూ కాలువల్లోనూ ఎవరూ స్నానం చేయరు, చెయ్యలేరు కూడాను. అందుచేత ఇంట్లో ఉన్న కుళాయిలతోటో వేడినీళ్లతోటో స్నానం చెయ్యాలి. అది సామాన్యులందరకు సాధ్యపడే విషయం కాదు, పెద్ద పెద్ద ఇళ్లల్లో ఉండేవాళ్లకు తప్ప తక్కిన వాళ్లకిది సులభసాధ్యం కాదు అన్నాను. మరైతే తమరోండే అన్నాడింకొకడు. నేనెలాగో దానికోసం వేరే ఛార్జీ కట్టి స్నానం చేస్తుండేవాణ్ణి మానకుండా. ఇలాగే ఏవేవో వెర్రిమొర్రి ప్రశ్నలడుగుతూ నన్ను వేధిస్తూ ఉండేవారు. తెల్లారి లేచింది మొదలు రాత్రి పడక వరకు మనం చేసే ప్రతి పని గురించి వాళ్లకన్నీ సందేహాలే. అక్కడ కూర్చోడానికి చాపలుంటాయండి అన్నాడొకతను. తాటాకు చాపలా, తుంగచాపలా, ఈతాకు చాపలా అన్నాడు మరొకడు. అక్కడి తాటి చెట్లు, ఈత చెట్లు, కొబ్బరి చెట్లు ఉంటాయా అని ఒకటి సందేహం. నేను మంచం మీద పడుకున్నానా కింద పడుకున్నానని ఒకడడిగాడు. లేదు, మంచం పైన పరుపు మీదే పడుకునేవాణ్ణి అన్నాను. అయితే అక్కడ మంచాలు పరుపులు గట్రా ఉంటాయన్నమాటండి అన్నాడు. అంతేకాదు, పక్క దుప్పట్లు కప్పుకోవడానికి కంబళ్ళు కూడా ఉంటాయి అన్నాను. కంబళ్లే కప్పుకోవాలా అండి అని ఓ ఆసామి ఆశ్చర్యపడ్డాడు. ఒకటి కాదు, 3-4 జోడించి కప్పుకుంటేగాని శీతాకాలంలో ఒక్కో అప్పుడు ఇన్నీ కప్పుకున్నాగాని చలి ఆగేది కాదన్నాను. అంత చలి ఉంటుందా అండే అన్నాడు మరొకతను. అంతా ఇంతా చలి కాదు, మనం ఊహించలేనంత చలి. శీతాకాలంలో ఒక్కొక్కప్పుడు మంచు కురుస్తుంది.
అంటే మనకు మంచుపడ్డట్టు నీటి బిందువులుగా కాదు, ఆకాశం మీద నుంచి ఎవరో దూదిపింజలు తెల్లనివి కిందికి దిమ్మరించినట్టుగా పడుతుంది. అది నేలమీద పడీపడ్డంతో కరిగిపోతుంది. కాని ఒక్కొక్కప్పుడు నేలమీద కొన్ని అడుగుల మందంలో నిలిచిపోయి ఒక రకమైన శీతలవాయువు వీచి ఇదంతా ఘనీభవిస్తుంది. అంటే రాయిలా గడ్డకట్టిపోతుంది. అటువంటప్పుడు ఏరులు నదులు కూడా గడ్డకట్టిపోవడం కద్దు. మేమున్న ప్రదేశం కంటే ఇంకా పైకి వెడితే అక్కడ ఇంకా శీతలం. 6 నెల్లు చీకటి 6 నెల్లు వెలుతురును అన్నాను. బాబాయ్, 6 నెలలు చీకట్లో లేవకుండా అవశిష్టాలు తీర్చుకోకుండా తిండి తిప్పలు లేకుండా ఆ చీకట్లో ఎలా బ్రతుకుతారండి అన్నాడు. తిండి తిప్పలు లేకేం కర్మ, చీకటిగా ఉన్నంత మాత్రాన్ని ఎవరూ ఏ పని మానుకోరు. మనం మానుకున్నామా? ప్రతినిత్యం జరిగేవన్నీ విధాయకంగా జరిగి తీరుతాయి. నయం చీకట్లో సంసారాలు చేస్తారా అన్నావు కాదు అన్నాను. ఒకతను నిర్ఘాంతపోయి, అక్కడ ఆడంగులు కూడా ఇంత చలిలోనూ ఉంటారాండి అన్నాడు. మొగంగులున్న చోట ఆడంగులు మట్టుకు లేకపోతే ఎలాగా అన్నాను. అబ్బా, అక్కడ ఆడోరు పెళ్ళిళ్ళు సంసారాలు అన్నీ ఉంటాయన్నమాట అన్నాడు గుండె బాదుకుని. సాల్లే, యాదవ తెలివితేటలు నువ్వును. ఏసేవు పేసిన ఎలాగైతేనే ఆడోళ్ళు ఆళ్ళకి పెళ్ళిళ్ళు ఆళ్ళకి పిల్లలు లేకపోతే ఈ దొరలందరూ ఎక్కడి నుంచి వచ్చారనుకున్నావు యాదవా? మనం కాని కంటున్నామేంటేళ్ళని. అలా టోర్ని అడిగేటప్పుడు కొంత ముందు వెనక ఆలోచించి అడగాలి అన్నాడు మరొకడు. నా బదులు తను సమాధానం చెబుతూ, మొదటి ప్రశ్న అడిగినవాడు ఈ దెబ్బకు ఖిన్నుడై తలవంచుకుని కూర్చున్నాడు. ఇంకొక ముసలతను ఇంతసేపటినుంచి మౌనంగా కూర్చున్నవాడు నాకేసి చూసి చేతులు జోడించి, బాబయ్య, ఒక్క సందేహం తమరిని అడగాలనుంది. ఇది అడగకూడని ప్రశ్నేనండి. అందుకే భయపడుతున్నాను. తమరిని చూచి కాకపోయినా ఈ కుర్రనాగన్నలంతా ఏమన్నా అంటారని నవ్వుతారని భయంగా ఉందండి అన్నాడు. పెద్దవాడవు, నిన్ను నే పుట్టినప్పటినుంచి ఎరుగుదును. నీకంటే తెలివైన వాళ్ళ వీళ్ళందరూను. మనలో మనం కులాసాగా కబుర్లు చెప్పుకుంటూన్నప్పుడు ఈ భయమూ సందేహమూ ఎందుకోయ్ కాని అన్నాను. అలా చేతులు జోడించుకునే రహస్యం చెబుతున్నట్టు కొంచెం గొంతు తగ్గించి, అక్కడ ఆడోరు మనోళ్ళకి మళ్ళే ఏమడుగుతాడా అని నేను హడలిపోతుంటే, మనోళ్ల మళ్ళే నెల నెలకి బయటుంటారా అండి అన్నాడు. అందరూ గొల్లుమన్నారు. అతను కొంచెం చిన్నబుచ్చుకున్నాడు. పెద్దయ్యా, పెద్దవాడవు, అడగవలసిన ప్రశ్నే అడిగేవు. మనలో మాట వాళ్లేగాదు, ఏ దేశంలో పుట్టిన ఆడదైనా వయస్సు వచ్చిన తర్వాత ఈ ధర్మం తప్పదు అన్నాను. వెంటనే ఊరుకోక, అంత చలిలోనూ బయట ఎలా ఉంటారండి అని మళ్ళీ అడిగాడు. చెప్పడం మరిచిపోయాను. వాళ్లు బయటున్నా లోపలే ఉంటారు. అనగా మనకు మళ్ళే దూరంగా కూర్చోరు, మామూలుగా ఇంట్లోనే ఉంటారన్నాను. అయితే ఆ 3 రోజులు వంట వగైరా అన్ని పనులు చేస్తారాండి అన్నాడు. వంట చేస్తారన్న సంగతి నాకు తెలుసు, తరువాయి పనులు చేస్తారో చెయ్యరో నాకు తెలియదు. నువ్వు అడగనూకూడదు అన్నాను. పోన్లేండి, అడగనుగానండి. మీ మడిసి కూడా మీకు వంట చేస్తే మీరు తినేవారా బాబయ్య అన్నాడు. ఆ రోజులన్న సంగతి ఎప్పుడూ చెప్పలేదు నాతో ఆవిడ. చెబితే ఏం జరిగేదో గాని, ఇంక నువ్విలాంటి ప్రశ్నలు వేస్తే ఇంట్లోకి వినపడితే మా అమ్మ ఈ క్షణంలోనే బయటకు వెళ్ళగొడుతుంది. ఇలాంటి దోషాలన్నీ పోగొట్టుకోవడానికే మొన్న మావాళ్లు ప్రాయశ్చిత్తం చేయించారు. ఇవి తెలిస్తే మావాళ్లు మరికొన్ని ఊహించుకొని ఇంకా ప్రాయశ్చిత్తం చేసినా లాభం లేదని నన్ను ఇంట్లోంచే కాకుండా దేశం నుంచి తగిలేస్తారు అన్నాను. అందరూ ఒక్కమాటుగా గొల్లుమన్నారు. ఇంకొక తెలివైన కుర్రవాడు స్వతంత్రించి ధైర్యం చేసి, తమరక్కడ ఏం చేసినా అవన్నీ ఇక్కడ తెలిసినా మీవారు వెళ్ళగొడతామంటే మేం ఒప్పుకోంలేండి, ఆ పూచి మాది అని హామీ ఇవ్వడంతో ఒక మాట గుండెల మీద చేయి వేసుకుని, థ్యాంక్యూ, ఆ మాత్రం అభయం ఇచ్చావు, అంతే చాలన్నాను. వాళ్లందరూ నవ్వుకుంటూ లేచి నిలబడి నమస్కరించి నా దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. వాళ్లందరూ పూర్తిగా వెళ్లకుండానే ఒక 10 మంది యువకులు, కొందరు నాతో చదువుకున్నవాళ్లు నరసాపురం నుంచి వచ్చి, నమస్కారం పార్వతీశంగారంటూ జై రమారమణ గోవిందో హారి అన్నంత హడావిడిగా వచ్చారు. ఏమిటో ఈ హడావిడి, అంతా కులాసాగా ఉన్నారా? 3 ఏళ్ల నుంచి ఇందులో ఏ ఒక్క మొహం కనబడలేదు. ఏమైపోయారు? ఏదో పాడుపని చేసి ఉన్నా 3 ఏళ్లు మొహం చాటేసుకోవడమెందుకు అన్నాను నవ్వుతూ. వాళ్లు పకాలను నవ్వి, మన పార్వతీశం మొత్తం మీద అక్కడికెళ్ళినా మారని చిల్లిగవ్వలా మామూలుగానే వచ్చాడు అన్నాడు నా మిత్రుడొకడు. వాళ్లందరూ మళ్లీ నవ్వారు. ఏమిటి, ఏదీ కాని వాళ్ళు ఇలా కొట్టుకొచ్చారు? పొద్దున్న వచ్చిన వాన పొద్దెక్కి వచ్చిన చుట్టం వెంటనే పోరంటారు. మీరందరూ ఈ పూటిక్కడి తిష్టవేస్తానంటే నేను ఒప్పుకోనబ్బాయి, తర్వాత మీ ఇష్టం అన్నాను. పోనీలేండి, దాని సంగతి తర్వాత ఆలోచిద్దాం. ముందు మిమ్మల్ని చూస్తేనే మా కడుపు నిండింది. మీరు చెప్పిన సామెత అబద్ధమని రుజువు చేయడానికి వచ్చాం. మీరు భోజనానికి వెళ్లవల్లని లేచారు కాబోలు. మేం మరో ప్రయత్నం మీద వచ్చాం. మీకో చిన్న హెచ్చరిక చేసి పెడదామనొచ్చాం.
మీరు దేశంలోకి దయచేశారన్న వార్త 4 రోజుల క్రితమే నరసాపురం అంతా దావాగ్నిలా చుట్టబెట్టింది. స్కూలంతా ఈ వార్త వినగానే కోర్టుకు వెళ్లేటప్పుడు గౌన్లు తలగుడ్డలు తగిలించుకోవడం మర్చిపోయారు. మరికొందరిని గురించి మరికొన్ని ఏవేవో మరిచిపోయారని విన్నాం, కానీ అవి అధికారికంగా చెప్పలేకున్నాం. అవన్నీ అటుంచి ప్రస్తుతాంశం ఏమిటంటే, మన హైస్కూల్లో పాత ప్రస్తుత విద్యార్థుల తరఫున మీకు ఘన సన్మానం చేయ నిశ్చయమైనది. ప్లీడర్లు కూడా బార్ అసోసియేషన్ తరఫున ఆ పని చేయబోతున్నారు. ఈ శుభవార్త మీకు అడ్వాన్స్గా చెప్పడానికే మేము ఒక్క పరుగునొచ్చాం. బహుశా సభ రేపే జరగవచ్చు, లేదా ఎల్లుండి ఒకటి, ఆవలెల్లుండి ఒకటి జరిగి తీరతాయి. మన స్కూల్ సభకు మిమ్మల్ని ఆహ్వానించడానికి కీర్తిశేషులైన కీర్తివంతులైన మన ప్రధానోపాధ్యాయులు స్వయంగా ఆదరాబాదరా 2 మెతుకులు నోట్లో వేసుకుని గుండెదిటవు చేసుకుని రానున్నారని, ఇందువలన ఘనత వహించిన శ్రీ బారిస్టరు పార్వతీశం గారికి తెలుపడమైనది అని నాతో చిన్నప్పటినుంచి చదువుకుంటూ అనేక అవకతవకల్లోనూ అల్లర్లలోనూ నాకు సహాయభూతుడైన మిత్రుడు చాటింపు చేశాడు. మా హెడ్ మాస్టర్ గారు దయచేసిన కొలదిసేపటికో లేకపోతే వారితోనో నరసాపురం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కూడా దయచేయనున్నారని వినయంగా మనవి చేసుకుంటున్నాను అన్నాడు ముకుళిత హస్తాలతో మరో పూర్వాశ్రమవాసి. ఇక మేం వచ్చినవి సక్రమంగా నెరవేర్చుకున్నాం. మీ దర్శన భాగ్యానికి సంతోషిస్తున్నాం. ఇంతటితో మేం విరమిస్తున్నాం అని పూర్వం మా మూర్తిత్రయంలో 3వవాడు అధముడు అయిన మరొక మిత్రుడు వందన సమర్పణ చేసి నాకు మిలిటరీ వందనం చేసి వెనక్కి తిరిగాడు. అందరూ నవ్వారు. చాలా సంతోషించాను. ఇక మీరెన్నడూ ఇటువంటి పిచ్చివేషాలు వెయ్యమని అగ్నిసాక్షిగా సూర్యచంద్రాదుల సాక్షిగా ప్రమాణం చేసి నేను వచ్చేదాకా కూర్చోండి. లేకపోతే మీరు మళ్ళీ రండి. నాకు సన్మానం అంట సన్మానం. ఎందుకీ సన్మానం? మన హెడ్ మాస్టర్ గారు రాని చెబుతాను అన్నాను. మేము వచ్చి చూస్తాంలే, ఏమాత్రం చెబుతావో అంటూ నవ్వుకుంటూ వాళ్ల దారిని వాళ్లు పోయారు. నేను లోపలికి వెళ్ళి మా నాన్న ఇంకా దేవతార్చన ముగించలేదని తెలుసుకుని కాసేపు వాకిట్లోనే విశ్రమించాను. ఈ సన్మానాలేమిటి, సభలేమిటి, సందర్భంలేమిటి అనుకుంటూ ఏ అనుభవమూ లేని నేను ఏమి ఉపన్యాసము ఇవ్వనా, ఏమి మాట్లాడనా అని అనుకుంటూ అసలు దాని భావమేమిటో అని నేనొక్కసారి విదేశీయానం చేసి వచ్చినంత మాత్రాన నాకీ ఘనత ఎందుకు, నాకీ గౌరవమెందుకు అని ఆలోచిస్తూ ఒక అరగంట కూర్చునేసరికి దేవతార్చనకు ముగింపుగా గంట లోపలినుంచి వినపడ్డది. ఇంకొక 2 నిమిషాల్లో మా అమ్మ వచ్చి, లేనాయనా కాళ్ళు కడుక్కో, భోజనం చేద్దువుగాని, వచ్చిన వారిలో ఎవరైనా భోజనానికుంటే వారిని కూడా కాళ్ళు కడుక్కోమని నీళ్లు అవి ఇయ్యి అని లోపలికి వెళ్ళిపోయింది. వచ్చేవారెవ్వరూ లేరమ్మా, అందరూ వెళ్ళిపోయారు, పై విస్తళ్ళేమీ వేయవద్దు అని నేను నూద్దెగ్గరకు వెళ్ళి కాళ్ళు కడుక్కుని పట్టువస్త్రము ధరించి బుద్ధిమంతుడిలాగా భోజనానికి తయారయ్యాను. బారిస్టర్ పార్వతీశం. రచన కీర్తిశేషులు మొక్కపాటి నరసింహశాస్త్రి. గాత్రధారణ మిమిక్రీ జనార్దన్. సమర్పణ ఎడవల్లి అసోసియేట్స్. నిర్వహణ అరిలా స్టూడియోస్. ఆడియో ఇంజనీర్ సంతోష్ వడ్నాలా. స్టూడియో సౌండ్ సిటీ హైదరాబాద్.